ఒక చిన్న అబ్బాయి ప్రతిరోజూ షార్క్ కి ఆహారం పెట్టేవాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కాని ఒకరోజు అకస్మాత్తుగా వచ్చిన తుఫాను ఆ అబ్బాయి ఇంటిని కూల్చేసింది. రక్షణ పడవలో ఉన్నప్పుడు షార్క్ల గుంపు అతన్ని చుట్టుముట్టింది. అప్పుడు వాటిలో ఒక షార్క్ అతన్ని గుర్తుపట్టి తన వెన్నుపైన ఎక్కబట్టి ఒక గుహలోకి తీసుకెళ్లింది. ఆ గుహలో షార్క్ అతనికి తిండి పెట్టి తన సత్తా చూపేది. నెమ్మదిగా ఆ అబ్బాయి శరీరం మారడం ప్రారంభమైంది. నడుము దగ్గర గిల్లులు వచ్చాయి. పళ్ళు పదునుగా మారాయి. వెన్నుపైన ఒక రెక్క మొలిచింది. ఒకరోజు తీరంలో చేపలు పట్టేవాడు అతన్ని వలలో పట్టుకుని ఇంటికి తీసుకెళ్లి అక్వేరియంలో పెట్టారు. మరుసటి రోజు ఒక్కసారిగా ఒక అమ్మాయి వచ్చింది. ఆమె జుట్టు మంటల్లా ఎర్రగా ఉంది. శరీరం లావాలాగా మండుతుంది. అసలు విషయమేమిటంటే దూరపు గ్రహం ప్రమాదంలో ఉంది. ఆ గ్రహాన్ని రక్షించడానికి షార్క్ అబ్బాయి అవసరం. ఆ అమ్మాయి అతన్ని తీసుకెళ్లింది. అదే రాత్రి ఆ అక్వేరియంలో పెట్టిన అబ్బాయి మేల్కొన్నాడు. నేలపై అడుగుజాడలు, తిన్న ఆహారం చూసి ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు క్లాస్లో చెప్పినా ఎవరూ నమ్మలేదు. అతని డైరీని కూడా చించివేశారు. కోపంతో ఉన్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. కిటికీలు తెరుచుకుని షార్క్ అబ్బాయి, లావా అమ్మాయి లోపలికి ఎగిరివచ్చారు. అందరూ విస్మయంతో చూశారు. టీచర్ కూడా భయపడ్డాడు. అమ్మాయి చెప్పింది, ఆ గ్రహం బతకడానికి మీరు మాత్రమే సహాయం చేయగలరు. ముగ్గురు కలిసి అంతరిక్ష నౌకలో బయల్దేరారు. ఆ గ్రహం మొత్తం కలలతో తయారైనది. కాని ఇప్పుడు చీకటి దానిని మింగేస్తోంది. వాళ్ళు చీకటి శక్తుల స్థావరానికి చేరుకున్నారు. అక్కడొక విచిత్రమైన మనిషి ఉన్నాడు. అతని శరీరం మొత్తం కాల్తో నిండిపోయింది. తల ఒక్కటే వేరుగా ఉంది. అతను మొత్తం గ్రహం విద్యుత్ని నియంత్రిస్తున్నాడు. అతని ఆయుధాలు ఎన్నో ప్లగులు. షార్క్ అబ్బాయి అతనితో పోరాడాడు. కాని కరెంట్ తగిలి పడిపోయాడు. లావా అమ్మాయి దాడి చేసింది. కాని ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది. ముగ్గురిని పట్టుకుని కలన సమాధిలో వేసేశారు. అక్కడ ఒక పాత రోబోట్ దొరికింది. అది చెప్పింది, గ్రహాన్ని కాపాడాలంటే మంచి కలల ప్రదేశానికి వెళ్లాలి. వాళ్లు బయటపడి ఒక మధురమైన నేలకి వెళ్లారు. అక్కడ అబ్బాయి బిస్కెట్ మీద పడి కల కంటూ ఉండగా కలలో రాక్షసులు వచ్చారు. వెంటనే నిజంగానే ఇద్దరు రాక్షసులు ప్రత్యక్షమయ్యారు. వారు బిస్కెట్లు తినడం మొదలుపెట్టారు. ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ సమయంలో మళ్లీ ఆ విద్యుత్ మనిషి వచ్చాడు. ప్లగ్గు కుక్కలు కూడా ఉన్నాయి. అబ్బాయి తన ఊహతో ఒక అరటిపండు పడవ సృష్టించాడు. అందులో ఎక్కి వాళ్లు తప్పించుకున్నారు. తరువాత మంచు నీలకి చేరుకుని మంచు వంతెనపై నడిచారు. కాని లావా అమ్మాయి వేడితో వంతెన కరుగుతుండటంతో కష్టపడి బయటపడ్డారు. కాని ఎదురుగానే మళ్లీ ఆ శత్రువు ఎదురయ్యాడు. మళ్లీ పట్టుకున్నాడు. ఇప్పుడు నిజం బయటపడింది. ఈ మొత్తం పనులన్నీ ఆ అబ్బాయి సహపాఠి చేయిస్తున్నాడు. ముగ్గురిని పంజరంలో పెట్టారు. కాని షార్క్ అబ్బాయి పంజరాన్ని పగలగొట్టి బయటపడ్డాడు. వాళ్లు మంచు కోట చేరుకున్నారు. అక్కడ నుంచి ఒక క్రిస్టల్ రాయి తీసుకురావాలి. కాని రాయి కింద పడిపోయింది. దాన్ని లావా అమ్మాయి పట్టుకునేలోపే మంచులో గడ్డగట్టిపోయింది. బలవంతంగా ఆమెను స్లెడ్జ్లా ఉపయోగించి కలల అల దగ్గరికి చేరుకున్నారు. మళ్లీ ఆ విద్యుత్ మనిషి వచ్చాడు. షార్క్ అబ్బాయి నీళ్ళలోకి దూకాడు. కాని కరెంటు తగిలి అపస్మారకుడయ్యాడు. లావా అమ్మాయి తన ప్రాణాలను పనంగా పెట్టి అతన్ని కాపాడింది. కాని ఆమె మాత్రం మూర్చిపోయింది. షార్క్ అబ్బాయి ఆమెను మోసుకుని అగ్నిపర్వతంలో వేశాడు. అప్పటినుంచి ఆమె మరింత శక్తివంతురాలిగా బయటకొచ్చి తన శక్తితో మొత్తం గ్రహాన్ని వెలుగుతో నింపింది. ఇప్పుడు అబ్బాయి శక్తులు కూడా మేల్కొన్నాయి. షార్క్ అబ్బాయి శత్రువుతో పోరాడు. తన సహపాఠితో కూడా భీకరమైన యుద్ధం జరిగింది. షార్క్ అబ్బాయి వేలాది షార్క్లను పిలిచి విద్యుత్ మనిషిని షార్ట్ సర్క్యూట్ చేశాడు. చివరికి తన సహపాఠిని గుబ్బలా మార్చి గెలిచాడు. కాని అదే సమయంలో విద్యుత్ శత్రువు మళ్లీ తిరిగి వచ్చాడు. ఇక్కడ నన్ను ఓడించలేవు, కాబట్టి నేనిప్పుడు భూమిని నాశనం చేస్తాను అని చెప్పి భూమివైపు ఎగిరిపోయాడు. అబ్బాయి కూడా మేల్కొని భూమికి వచ్చాడు. కాని ఇక్కడ అతనికి శక్తి లేదు. అప్పుడు అతనికి క్రిస్టల్ రాయి గుర్తొచ్చింది. ఆ రాయిని ఒక అమ్మాయికి ఇచ్చాడు. ఆమె ముందుకు వెళ్లి శత్రువును మంచులో గడ్డకట్టించింది. శత్రువు పగిలిపోయి మంచువర్షంగా మారిపోయాడు. అన్ని వైపులా మంచుపూలు ఎగురుతున్నాయి.